మనం ఇప్పుడు మహబూబ్ నగర్ లయన్ రామరెడ్డి ఐ హాస్పిటల్లో ఉన్నాము. ఈ హాస్పిటల్లో ప్రతి నెల కూడా క్యాంప్స్ ద్వారా ఎంతోమందికి నేత్రదానం కంటి ఆపరేషన్ చేసి వారి చూపు మెరుగుపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్యాంపులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ ఉన్నాము. వారిని ఒకసారి వారితో మాట్లాడి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరమ్మా? కొత్తపల్లి. ఎప్పుడు వచ్చిన ఇక్కడికి? 30 తారీఖు అప్పుడు రాపిస్తే ఈరోజు అంటే నేను తీసుకొచ్చారు. ఇక్కడ ఆపరేషన్ చేసేది కదా, కంటి ఆపరేషన్. ఎట్లుంది? చూసిందా? ఏం కాదు, అంటే ఆపరేషన్ కాబట్టి కొంచెం నొప్పి వస్తుంది, సాయంత్రం వరకు తగ్గిపోతాను డాక్టర్ చెప్పారు. కానీ మీరు భయపడదు అనమాట, పెద్దవారు కదా, భయపడదు, ఏం కాదు, మంచిగా అవుతుంది. సరే, బాగున్నారా? ఎవరు మీది? పగిడానా? ఏమైంది ఇక్కడికి వచ్చారు? కంటికి ఏమైంది? మొత్తం కనిపించకుండా లేకపోతే కొంచెం తక్కువ కంటి చున్నారు తక్కువ రాసి ఆపరేషన్ చేసి ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉందా? అది ఏం కాదు, టెన్షన్ పడకుండా ఉంటే తొందరగా తగ్గిపోతుంది డాక్టర్ చెప్పి. అమ్మా ఎవరు మీరు? ఏం లేదు సాయం అన్న. ఎట్లుంది? కంటి ఆపరేషన్ చేసేది కదా, ఏమైతే ప్రాబ్లం? కొంచెం గుంసి నొప్పి అవుతుందా? ఏం కాదు, తగ్గుతుంది. అంటే కన్ను కనపడకుండా కంటి తక్కువైంది, కన్ను తక్కువ. సరే, ఆపరేషన్ చేశారు, ఏం భయపడకండి, తగ్గుతుంది. టెన్షన్ పడదండి, పెద్దోళ్ళు కదా మీరు. టెన్షన్ పడితే మీకు పెయిన్ నొప్పి ఎక్కువ అవుతుందంట. ఏం టెన్షన్ పడకు, తగ్గుతుంది. సరేనా? పడుకో. అమ్మ ఎవరు మీది? ఏమైతే మీకు ప్రాబ్లం ఏముంటాయి కంటికి? ఆపరేషన్ చేశారు కదా, ఎట్లుంది ఇప్పుడు? అయితే మీరేం భయపడకండి, టెన్షన్ పడకూడదు. షుగర్ అంటారు కాబట్టి బీపీ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, నొప్పి అవుతుంది. ఏం టెన్షన్ పడకుండా ఇక రెస్ట్ తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. మిమ్మల్ని సాయంత్రం రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారంటారు మార్నింగ్. సరేనా? తగ్గుతుందని చెప్పారు డాక్టర్ కూడా, భయపడకండి. ఆపరేషన్ అయిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేసినాము. అయితే ఆపరేషన్కి రెడీ ఉన్నారు. వాళ్ళు ఆపరేషన్ అయ్యింది, వీళ్ళు ఆపరేషన్ సాయంత్రం రేపు కానీ మార్నింగ్ అవ్వచ్చు. అయితే వాళ్ళు ఏంది పరిస్థితి అనేది ఎవరు ఎక్కడ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన నమస్తే. సరే సార్. ఎవరు? హనుమనూరు. ఎక్కడ హనుమనూరు? మరికల్ నుంచి నారాయణపేట జిల్లా, అంత దూరం మండలం. ఏమైనా ప్రాబ్లం మీకు? కంటి గురించి. కంటి గురించి అంటే చూపు తక్కువైందా? మొత్తం కనిపిస్తుంది లేదా? మామూలుగా తక్కువైంది. వేసుకుంటే పురకారు 4 నెలలు అయినాయి. బ్రాహ్మణకారును అప్పుడు 6 నెలలు రామంటే రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు వచ్చిపోయినాం. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేస్తాను కదా, రేపు పొద్దుగా చేస్తాను. చాలా మంది చేసుకున్నారు కూడా, అందరూ ఉన్నారు. మీకు కూడా ఆపరేషన్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అట్లేం లేదు. ఇంకా ఇప్పుడు మామూలుగా ఆపరేషన్ ఏమన్నా కూడా డబ్బులు బాగా అవుతాయి కదా, మరి ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారా? ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇస్తున్నారు. మరి మీరు ఎట్లా తీసుకుంటున్నారు? వాళ్ళు వచ్చినాక మీకు ఇచ్చే ట్రీట్మెంట్ విధానం కానీ మాట్లాడొద్దని విధానం అని చెప్పి. మీ ప్రాబ్లం ఏముంది? మొత్తం లేదా కొంచెం తగ్గిందా? ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ ఏమో డబ్బులు అడిగిరా? మొత్తం ఫ్రీయా? ట్రీట్మెంట్ ఇట్లా అంటే మేము ఎట్లా చూసుకుంటారు? టెస్టులు చూసుకున్నప్పుడు మంచిగా మాట్లాడతారా లేదా? రాసి ఆపరేషన్ ఎప్పుడు చేస్తాం? అమ్మ ఎవరు? ఏమైండే కంటి? అంటే కన్ను మొత్తం కనపడలేకుండా లేకపోతే కంటి దూరం తక్కువైందా? మొత్తం కనపడకుండా కనపడకుండా. ఇప్పుడు కాంటాక్ట్ చేసేది కదా, తగ్గుతుందండి డాక్టర్ని అడిగాను నేను కూడా. కాకపోతే మీరు టెన్షన్ పడకండి, సరేనా? బీపీ షుగర్ ఉండేగా ఉండకుండా మంచిగా తొందర తగ్గుతుంది, ఏం టెన్షన్ పడదు. సరేనా? ధైర్యంగా ఉంది. కొడుకు బయట ఉన్నాడు, డాక్టర్ పంపిస్తానండి చెప్పాను. ఇప్పుడే ఆపరేషన్ చేసింది కదా, సరే పడుకో. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అందమైన ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక వింతలను విశేషాలను చూడాలన్నా కూడా చూపు చాలా అవసరం. కొన్ని పరిస్థితులలో చాలామందికి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వయసు భయపడిన వారికి చూపు మందగించడం, అదేవిధంగా షుగర్ ఉన్న వారికి కూడా చూపు మందగించడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము ఏమి చూడలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మెరుగైన చూపును అందించడానికి ఎం రామరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ వారు ఎంతో శ్రమ కోర్చి ఎన్నో ఆపరేషన్లు చేసి ఎంతోమందికి చూపునిస్తూ, మెరుగైన చూపునిస్తూ సమాజంలో ఒక మంచి ఒరవడికను తీసుకొచ్చినటువంటి ఎం రామరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్
డిపార్ట్మెంట్కి సంబంధించిన విజయ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నాము. ముఖ్యమైన విషయాలు మనం సార్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఈ సంస్థ ఎం రామిరెడ్డి లయన్స్ హాస్పిటల్ 1995 ఆగస్టు 5 తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఇది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి సహకారము మరియు ఎం రామిరెడ్డి లయన్స్ హాస్పిటల్ ట్రస్ట్ మెంబర్లు 9 మంది కలిసి కందూరు రామిరెడ్డి అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉండే 1979లో ఆయన కుమారులు మరియు ఆయన వారి స్నేహితులు కలిసి ఈ హాస్పిటల్ని 95లో స్టార్ట్ చేసినారు. 95 నుంచి ఇప్పటికి 29 సంవత్సరాలుగా నిరంతరం పేద ప్రజల కోసము అవసరమైన కంటి చూపు అవసరమైన వాళ్ళ కోసం పనిచేస్తుంది. సార్ అయితే ఇంతవరకు మీరు అంటే జనాలకు తీసుకోవడానికి ఏ విధమైనటువంటి మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు సార్? మేము జనాలకు మేము ఎక్కువ పనిచేసేది విలేజ్లలో పూర్ పీపుల్ ఎవరికైతే వైద్యం అందుతలేదో వాళ్ళ దాకా పోలేకపోతున్నారో మేము ప్రతి నెల 20 నుంచి 22 క్యాంపులు చేసి వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ఒక వారం ముందు పోయి మేము వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తాము. మనది ఇది నివారించగలిగే అంధత్వం క్యాటరాక్ట్ అనేది, మోతిబింది అనేది, ఇది మీరు సరైన సమయంలో ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే మీకు చూపు వస్తుంది, మీరు దీన్ని ఇలాగే వదిలేస్తే చూపు మళ్ళీ రాకుండా పోతుంది అని వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళని అందరిని కూడా ఒప్పించి మనము వాళ్ళకు కావాల్సిన ఆపరేషన్ ఎట్లా ఉంటుంది అని నేర్పించి వాళ్ళని మా బేస్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ సర్జరీ చేస్తాము. మేము మహబూబ్నగర్ జిల్లానే కాకుండా రంగారెడ్డి జిల్లా, పక్క రాష్ట్రంలో ఉన్న యాదగిరి జిల్లా, రాయచూరు నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ఆపరేషన్స్ చేయించుకుని వెళ్తారు. ప్రతి ఇంటికి మేము రీచ్ అయ్యి పూర్ పీపుల్ దగ్గర రీచ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడమే మా మెయిన్ మోటో అండి. సార్ అయితే కంటి వైద్యం అనేది కొంచెం కాస్ట్, అయితే మరి ఇంతమందికి చేయాలన్నప్పుడు డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మరి మీకు ఫండ్స్ ఏ విధంగా వస్తే ఇంత ఖర్చు పెట్టి ఎలా చేయగలుగుతున్నారు? మేము ఈ కార్యక్రమాన్ని జాతీయ అంధత్వ నివారణ సంస్థ NPCB మరియు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో మేము వారు ఇస్తున్న కొద్దిగా గొప్ప ఫండ్స్ ద్వారా ఈ వ్యవస్థ మొత్తం నడుపుతూ ఉన్నాము. వాటితో పాటు సరిపోదు, వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ. అయినా కూడా మేము ఇక్కడ పేయింగ్ సెక్షన్ అని చెప్పేసి ఎవరైతే స్థాయి ఉండి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకోగలుగుతారో వాళ్ళు వచ్చి ఇక్కడ చూయించుకొని పేమెంట్ సర్జరీ చేయించుకున్న దాంట్లో మిగిలే వాటిని ఇక్కడ వీళ్ళకు పెట్టి మేము ఫ్రీగా ప్రతి సంవత్సరము 6,000 మంది దాకా ఫ్రీ సర్జరీ చేస్తూ ఉన్నాము. ఒక 1,500 పేయింగ్ సర్జరీస్ చేస్తూ ఉన్నాము. పనిచేస్తున్నాయి క్యాటరాక్ట్, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, పీడియాట్రిక్, ఆఫ్థాల్మాలజీ 4 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. అంటే ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు ఏముంటాయి సార్? క్యాటరాక్ట్ అనేది ఏజ్తో పాటు వచ్చేదండి. అది 50 సంవత్సరాలు దాటిన ప్రతి మనిషికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాటరాక్ట్ అనేది వస్తుంది. అవేర్నెస్ లేక ఇన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకోక గుడ్డి వాళ్ళు అయ్యేవాళ్ళు చాలామంది. ఇప్పుడు అవేర్నెస్ పెంచుతూ మేము ఇన్ని సర్జరీ చేయడం వల్ల ఊర్లో 4 సర్జరీ చేయించుకొని పోయేసరికి వాళ్ళని చూసి మీద వాళ్ళకు అవేర్నెస్ వస్తుంది. వచ్చి అదే ఇది సర్జరీ చేయించుకుంటే మంచిగా అవుతుంది, నాకు కూడా కనిపిస్తుంది అని చెప్పేసి అవేర్నెస్ వస్తుంది. ఇట్స్ ఏజింగ్ ప్రాసెస్ అన్నట్టు, ఏజ్ వస్తున్న కొద్దీ ఇది కామన్గా జరిగేది. డయాబెటిక్ రెటినోపతి అనేది డయాబెటిక్స్ ఉండి వాళ్ళు ఎవరి 6 నెలలకోసారి ట్రీట్మెంట్ చెక్ చేయించుకోవాలండి. చెక్ చేయించుకోకపోవడం వల్ల వాళ్ళ కన్నులో వచ్చే మార్పులు సరిగా చూసుకోకపోవడం వల్ల కూడా రెటినల్ డిటాచ్మెంట్ అయ్యి వాళ్ళు అంధత్వం వస్తుంది. వాళ్ళ వల్ల ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది. ఇన్ టైంలో చూయించుకుంటే డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ ఇస్ దేర్. అయితే ఒక్కసారి ఇప్పుడు చికిత్స చేస్తే సరిపోతుందా? దీన్ని మళ్ళీ కంటిన్యూ అంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా చేయాల్సిన అవసరం ఉండదు? క్యాటరాక్ట్కి అయితే ఒకటేసారండి. ఒకసారి క్యాటరాక్ట్ చేస్తే మళ్ళీ చికిత్స ఏం అవసరం ఉండదు. డయాబెటిక్ రెటినోపతి పేషెంట్స్ మాత్రం ప్రతి 6 నెలలకోసారి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ చూయించుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు చేస్తుంటారు కదా, అంటే లెన్స్ కూడా వేస్తారా, ఓన్లీ ఆపరేషన్ చేస్తారా? అంటే కొన్ని చూపు మెరుగుపరచడానికి లెన్స్ కూడా ఉపయోగిస్తుంటారు దాని నుంచి. ఇప్పుడు మా దగ్గర ఉన్నది లేటెస్ట్ టెక్నాలజీ అండి. SICS ద్వారా క్యాంపులో వచ్చిన వాళ్ళందరికీ స్మాల్ క్యాటరాక్ట్ ఇన్సెషన్ సర్జరీ SICS ద్వారా అందరికి సర్జరీ చేస్తాము. అందులో వాళ్ళకు ఆర్టిఫిషియల్ న్యాచురల్గా ఉండే లెన్స్ని తీసేసి ఆర్టిఫిషియల్ లెన్స్ వేసి కుట్లు లేని సర్జరీని చేస్తామండి. కుట్లు లేకుండా ఆర్టిఫిషియల్ లెన్స్ని వేసి ప్రతి మనిషికి IOL వేస్తాం, ఇంట్రా ఆకులర్ లెన్స్ అంటారు. IOL లెన్స్ వేసి సర్జరీ చేస్తామండి. అయితే ఇప్పుడు మేము అక్కడ చూస్తే చాలామంది ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు, అంటే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి యువకులు కానీ మధ్య వయసులో వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది ఇక్కడ? అందరికీ చేస్తామండి. యువకులు, చిన్నపిల్లలు కూడా క్యాటరాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది వాళ్ళకు బై బర్త్ కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి దెబ్బ తాకిన వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా
హెచ్ఐవి అట్లా ఉన్న వాళ్ళకు కూడా బిలో 50 ఏజెస్లో కూడా క్యాట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏ ఏజ్ వారికైనా కూడా క్యాంపు ద్వారా మాత్రం అబో 50 వాళ్ళకు క్యాంపులో చేస్తాం మనము. చిన్న ఏజ్లో వచ్చే వాళ్ళకు వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ క్యాంపులో చేయము, ప్రైవేట్లో చేయించుకుంటే వాళ్ళందరికీ కూడా సర్జరీ జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్లో సర్జరీ చేస్తామనుకుంటుంది కదా, దానికి అమౌంట్ డబ్బులు అయిపోయింటే వీటికి ఫ్రీగా చేస్తున్నారు, వారికి కొంత ప్రైవేట్లో అంటున్నారు కాబట్టి డబ్బులు దానికి ఎంత ఖర్చు అవకాశం ఉంటుంది? డిఫరెంట్ లెన్సెస్ ఉంటాయండి. లోకల్ లెన్సెస్ ఉంటాయి, ఇంపోర్టెడ్ లెన్సెస్ ఉంటాయి, మల్టీఫోకల్, బైఫోకల్ అని చెప్పి రకరకాలుగా లెన్సెస్ ఉంటాయి. 10,000 నుంచి ₹1,00,000 దాకా లెన్స్ కాస్ట్ ఉంటుంది. మనము స్తోమతను బట్టి మనం సెలెక్ట్ చేసుకునే లెన్స్ మన కంటికి సరిపోయే లెన్స్ని బట్టి ఆపరేషన్ కాస్ట్ ఉంటుంది. అట్లా అది ఆన్ ద టేబుల్ డాక్టర్స్ వాళ్ళు చూసి డిసైడ్ చేస్తారు. అంటే బయట కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మన దగ్గర ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉండవచ్చు? వాళ్ళకు మనకు 50% తక్కువ ధరలో మన దగ్గర, అక్కడ 40,000కి అయ్యే సర్జరీ మనతో 15 నుంచి 20,000లో ఫేకో లేజర్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ హైదరాబాద్లో ఏం వాడుతారో మొత్తం లేటెస్ట్ మిషనరీస్ టెక్నాలజీ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతి మిషన్ అక్కడ ఏముందో ఆ లేటెస్ట్ ప్రతి మిషన్ మన దగ్గర ఉన్నదండి. హైదరాబాద్ పోయి చేయించుకునే దాంట్లో సగం ధరలో మన దగ్గర సర్జరీ అవుతుంది. మన దగ్గర ఒక 19 ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా టైఅప్ ఉన్నాం. ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. మొదట చెప్పాను కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనకున్న ఇంద్రియాలన్నింటినీ కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి. ఈ ప్రపంచాన్ని చూడాలి, వెలుగులు చూడాలంటే ఖచ్చితంగా మనకు కళ్ళు అవసరం. అలాంటి పరిస్థితుల్లో అంటే చాలా బీద పరిస్థితుల్లో, గ్రామీణ ప్రాంతాలలో బీద పరిస్థితి ఉండి చేయించుకొని డబ్బు లేక చేయించుకునే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. అలాంటి వారికి రామిరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ అనేది ఒక వరం లాంటిది. చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి 1000 మందిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000 మందికి వాళ్ళు చికిత్సను అందించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వారిని సంప్రదించండి. వారు కూడా ప్రతి నెల దాదాపు 22 క్యాంపులు నిర్వహిస్తామంటున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రతిదీ కూడా, ఎందుకంటే ప్రైవేట్లలో కార్పొరేట్లలో డబ్బులు పెట్టి చేయించుకున్న వాళ్ళు కూడా వారికంటే దాదాపు 50% ఇక్కడ తక్కువ రేటుతో కూడా చేస్తామంటున్నారు. మీదంటే యువకులు కానీ బిలో 50 లోపు ఉన్న వారు కూడా. కాబట్టి ఇలాంటి అవకాశాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మా 3T టీవీ ఛానల్ తరపు నుంచి కూడా కోరుతున్నాం సార్. సార్, ఈ ఒక చిన్న సమాచారాన్ని ప్రజలకు చేరవేసినందుకు మా ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు సార్. 3T ఛానల్ వాళ్ళకు కూడా, 3T టీవీ ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మా సేవలను ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా వాళ్ళు గుర్తించే విధంగా వాళ్ళు ఉపయోగించుకునే రకంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు 3T టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. అంటే బయట కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మన దగ్గర ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉండవచ్చు? వాళ్ళకు మనకు 50% తక్కువ ధరలో మన దగ్గర, అక్కడ 40,000కి అయ్యే సర్జరీ మనతో 15 నుంచి 20,000లో ఫేకో లేజర్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ హైదరాబాద్లో ఏం వాడుతారో మొత్తం లేటెస్ట్ మిషనరీస్ టెక్నాలజీ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతి మిషన్ అక్కడ ఏముందో ఆ లేటెస్ట్ ప్రతి మిషన్ మన దగ్గర ఉన్నదండి. హైదరాబాద్ పోయి చేయించుకునే దాంట్లో సగం ధరలో మన దగ్గర సర్జరీ అవుతుంది. మన దగ్గర ఒక 19 ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా టైఅప్ ఉన్నాము. ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. మొదట చెప్పాను కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనకున్న ఇంద్రియాలన్నింటినీ కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి. ఈ ప్రపంచాన్ని చూడాలి, వెలుగులు చూడాలంటే ఖచ్చితంగా మనకు కళ్ళు అవసరం. అలాంటి పరిస్థితుల్లో అంటే చాలా బీద పరిస్థితుల్లో, గ్రామీణ ప్రాంతాలలో బీద పరిస్థితి ఉండి చేయించుకొని డబ్బు లేక చేయించుకునే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. అలాంటి వారికి రామిరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ అనేది ఒక వరం లాంటిది. చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి 1000 మందిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000 మందికి వాళ్ళు చికిత్సను అందించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వారిని సంప్రదించండి. వారు కూడా ప్రతి నెల దాదాపు 22 క్యాంపులు నిర్వహిస్తామంటున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రతిదీ కూడా, ఎందుకంటే ప్రైవేట్లలో కార్పొరేట్లలో డబ్బులు పెట్టి చేయించుకున్న వాళ్ళు కూడా వారికంటే దాదాపు 50% ఇక్కడ తక్కువ రేటుతో కూడా చేస్తామంటున్నారు. మీదంటే యువకులు కానీ బిలో 50 లోపు ఉన్న వారు కూడా. కాబట్టి ఇలాంటి అవకాశాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మా 3T టీవీ ఛానల్ తరపు నుంచి కూడా కోరుతున్నాం సార్. సార్, ఈ ఒక చిన్న సమాచారాన్ని ప్రజలకు చేరవేసినందుకు మా ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు సార్. 3T ఛానల్ వాళ్ళకు కూడా, 3T టీవీ ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మా సేవలను ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా వాళ్ళు గుర్తించే విధంగా వాళ్ళు ఉపయోగించుకునే రకంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు 3T టీవీ వాళ్ళకు ధన్యవాదాలు.